ప్లెజర్. ఈ మధ్య మరొక విషయాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు సార్. అదేంటంటే, కొంతమంది వేరే విశ్వాసంలో ఉన్నటువంటి వారు, యేసును మీరు నమ్ముకుంటే నమ్ముకోండి గానీ, మా దేవుడే రక్షిస్తాడు, మా దేవుడినే నమ్మాలి అని చెప్పడం ఎందుకు? మా దేవుడిని నమ్మకపోయినా పర్వాలేదు అని కూడా చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. అలా మీరు చెబితే ఏమవుతుంది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పినంత మాత్రాన మీకు కుళ్ళేంటిది, మీకు అంత స్పర్ధ ఎందుకు? మీరు నమ్మకండి కూడా. మేము చెప్పేది అదే కదా. మీరు నమ్మి తీరమని మిమ్మల్ని కుర్చీకి కట్టేసి కొట్టి పీక కత్తి పెట్టి ఇప్పుడు మీరు చేస్తున్నట్టు జైరామ్ అనండి మీ పీకకు వస్తామని బెదిరించి అట్లా మేము చేసాం ఎప్పుడైనా? అది వాళ్ళు చేస్తున్నారు. బలవంతంగా గారు వాపసి అనేది మేము ఏదో పిచ్చోన్లాగా బూర పట్టుకొని ఊర్లో అరుచుకుంటూ పోతున్నాము. మమ్మల్ని చూసి నవ్వుకోండి, నమ్మకండి, వదిలేసేయండి. అంత మీరు రియాక్ట్ అవుతున్నారు ఎందుకు? అదంతా తెలివి తక్కువ ప్రశ్న. మేము ప్రచారం చేసుకుంటామండి. మార్కెట్లోకి ఎన్నో నూనెలు వచ్చినాయి, ఎన్నో సబ్బులు వచ్చినాయి. మొదటి నుంచి గేదె పాలు మనకు అలవాటు, తర్వాత హెరిటేజ్ వచ్చింది, ఇంకెన్నెన్నో పాలు రకరకాల ఉత్పత్తులు వచ్చినాయి. అలాగే మొట్టమొదట కొబ్బరి నూనె ఒకటి రాసుకునేవాళ్ళం తలకు, తర్వాత ఆమ్లా అని ఉసిరికాయ నూనె, తర్వాత ఇంకా మందార నూనె, రకరకాల నూనెలు వచ్చినాయి. మా నూనె పెట్టి ఇప్పుడు కొత్త ఆదివాసీ నూనె వచ్చింది. ఆదివాసీ నూనె పేరిట కూడా చాలా డూప్లికేట్ నూనెలు వచ్చినాయి. వాడిని పట్టుకొని కొడతావా చంపుతామా? వాడేదో ప్రచారం చేసుకుంటున్నాడు, ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే మానేసేయండి. దాని మీద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అంటే, సువార్త అనేది హైలీ లాజికల్ అండ్ రీజనబుల్, హేతుబద్ధమైన తర్కబద్ధమైన నిరూపణలతో కూడినటువంటి దైవ సత్యం ఇది. అది వింటే మనిషిని కన్విన్స్ చేస్తుంది. కన్వర్ట్ చేయడం కాదు, ఓకే, కన్విన్స్ చేస్తుంది. కన్విన్సింగ్. అరే ఈ ఆర్గ్యుమెంట్ రైటే కదా అనిపిస్తుంది. అనిపించి ప్రజల్లో విశ్వాసం పుడుతుంది. అందుకు వీళ్ళకు మంట. చెప్పనీయకండిరా, చెప్పకుండా వాళ్ళను భయపెట్టండి, బెదిరించండి, ఎలాగైనా సువార్త ప్రకటనను ఆటంకపరచండి అని వీళ్ళు కంకణం కట్టుకున్నారు మతోన్మాదులు. వీళ్ళు మాత్రం అమెరికాకు పోయి అక్కడ వీధుల్లో డప్పు కొట్టుకొని భజనలు చేసుకొని భగవద్గీత పంచు. అది తప్పు కాదు. మళ్ళీ వేరే దేశాలకు పోయి అక్కడ క్రిస్టియన్ కంట్రీస్లో పోయి వాళ్ళ గుండ్లు కొట్టిస్తే తప్పు కాదు. వీళ్ళ కల్చర్ని అంతా నేర్పించిన తప్పు కాదు. ఇక్కడ మనం ఇట్లా యేసుప్రభు నీ పాపాల కొరకు మరణించి లేచాడని చెప్తే తప్పు. అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, మనం చేస్తేనేమో వ్యభిచారం. యథార్థత లేదు. సువార్తను వ్యతిరేకించేవాడు ఎవడూ కూడా యథార్థవంతుడు కాడు. వాడు ఎప్పుడు డబుల్ స్టాండర్డ్స్లో ఉంటాడు. రెండు నాలుకల ధోరణి, అబద్ధాల మీదనే వాడు ఆధారపడి బ్రతికేస్తున్నాడు. మీరు నమ్మితే ఊరుకోవచ్చు కదా. ఎందుకు చెప్పాలంటే ఎన్నో రీజన్స్. మొట్టమొదట నన్ను గురించి చెప్పండి, లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు, చెప్పమని మన రక్షకుడు మనకు ఆజ్ఞాపించాడు కనుక మనం చెప్తాం. యేసును నమ్మకపోతే వాళ్ళు కన్ను మూసి ఎక్కడికి వెళ్తారో తెలుసు కాబట్టి చెప్తాం. వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంది కనుక చెప్తాం. వాళ్ళు నరకంలో పడేది మనకి ఇష్టం లేదు కనుక చెప్తాం. చెప్పడమేగా మేము చేస్తున్నది. ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళని మనం బలవంతం చేయట్లేదు కదా. బలవంతపు మతం మార్పిడులు అని ఒక ఫేక్ ఇష్యూ క్రియేట్ చేశారు. ఎవడిని బలవంతం చేసి క్రైస్తవుణ్ణి చేశాడు? అసలు బలవంతం చేస్తే ఎవడైనా మతం మార్చుకుంటాడా? అది సాధ్యమా? 200 ఏండ్లు ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలిస్తే దీన్ని క్రిస్టియన్ కంట్రీగా వాళ్ళు మార్చలేదు. మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలుకొని అనేక మంది జాతీయ నాయకులు అందరూ కూడా క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నారు. మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వరకు.
కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కూడా క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నారు. మరి వాళ్ళు క్రిస్టియన్స్గా మారలేదే, బయటకు వచ్చి మళ్ళీ హిందూసే. క్రిస్టియన్స్ బలవంతాన మారుస్తున్నారు అని అబద్ధ ప్రచారం క్రియేట్ చేశారు. దట్ ఈస్ ఫేక్ ఇష్యూ. ఎవరిని బలవంతంగా మార్చలేడు. అలా జరగలేదు, జరగడం సాధ్యం కూడా కాదు. చెప్తాము, నచ్చిన వాడు వింటాడు, ఎవరికి నచ్చకపోతే పొమ్మంటాడు. మేము కూడా ఎవరిని పట్టుకురా బలవంతాన నీళ్ళలో ముంచి అట్లా చేయడం లేదే. ఒకళ్ళు ముంచినా కూడా వాడు క్రైస్తవుడు కాదు. ఇప్పుడు ఒక హిందువుని పట్టుకొచ్చి బలవంతంగా నీళ్ళలో ముంచితే అప్పటిదాకా జై శ్రీరామ్ అనేవాడు అరే ఎట్లనే ముంచేశారు కదా, ఇప్పటి నుంచి నేను జై క్రీస్తు అంటాడా? అన్నారు కదా, అన్నారు. మరి ఏమో తెలివి తక్కువ ఇష్యూ అది, స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. బలవంతం మతం మార్పిడులను ఆపాలట. అసలు ఉంటే కదా వాళ్ళు చెప్పేది అసంభవమైన దాని గురించి శిక్ష విధించాలి, దాన్ని ఆపుతామంటున్నారు. ఎట్లా ఉందంటే మగవాళ్ళ కడుపు వస్తే వాళ్ళని చంపేయాలన్నట్టుంది. మగవాళ్ళకి కడుపు వస్తుందా? రాని మరి రాని దానికి వాడు కడుపు తెచ్చుకుంటే వాడిని గురి శిక్ష విధించమనే చట్టం ఎందుకు? అంత ఈడియాటిక్ ఆర్గ్యుమెంట్. ఏంటంటే క్రైస్తవులను భయపెట్టడానికి. వీళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవులను ఎంత భయపెట్టి ఎంత ఒత్తిడి చేసి అణిచి వేస్తే అంత వేగంగా సువార్త వ్యాపిస్తుంది. మీరు చెప్పొద్దంటే చప్పుడు కాకుండా ఇంట్లో ప్రార్థన చేసుకొని ఉంటాం. అప్పుడు దేవుడు బయలుదేరుతాడు, దేవదూతలు బయలుదేరుతారు. ప్రతి ఒక్కరికి దర్శనంలో ప్రభు కనపడి మాట్లాడితే అప్పుడు వీడియం పెక్కలిస్తాడు. అందరికీ దేవుడు కనపడతాడు. వాడే మారొచ్చు రేపు, వాడే పాస్టర్ అవుతాడు. ఎంతోమంది అయ్యారు. సాధు సుందర్ సింగ్ క్రైస్తవ్యాన్ని ద్వేషించి బైబిల్ చింపి తగలబెట్టి తర్వాత ప్రభు కొరకు హతసాక్షిగా ఆయన చనిపోయాడు. దేవుని కొరకే చనిపోయాడు. ఏ అడవిలో ఎక్కడ చనిపోయాడు కూడా తెలియదు. దేవుని కొరకు ఆయన జీవితాంతం సాక్షిగా ఉన్నాడు. పౌలైతే ఏకంగా పుట్టలు చింపి స్త్రీలు చంపేసినటువంటి చరిత్ర. ఆయన దేవుని కొరకు హతసాక్షి. బ్రదర్ భగత్ సింగ్ గారు కూడా బైబిల్ చింపేశాడు. లక్షల మందికి వెలుగుగా దేవుడు ఆయన వాడుకున్నాడు. కాబట్టి దేవునితో యుద్ధం చేసి గెలవగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన మనలాగా మనిషిలాగా కోపం ప్రదర్శించడు. చీటిమాటికి వచ్చేసి ఏంద్రాయం అన్నావు అని చెప్పి ఆయన కాలర్ పుచ్చుకొని అట్లా ఉండదు. ఎవడైనా వ్యతిరేకంగా ఎక్కువ నకరాలు చేస్తుంటే అట్లుందని సంగతి అని చూస్తాడు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. రోమ్ సామ్రాజ్యం క్రైస్తవులను హింసించి తర్వాత రోమ్ క్రైస్తవ ధర్మానికి ప్రధాన కేంద్రమై కాబట్టి ఎవడు క్రైస్తవ్యానికి క్రీస్తుకు క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చి గెలిచినోడు ఇప్పటిదాకా పుట్టలేదు, పుట్టబోడు. వీళ్ళంతా బుద్ధిహీనులు. నేను మజాగా చూస్తున్నా వీళ్ళ సంగతి. ముందుందిరా ముసళ్ళ పండుగ. ఓకే సార్. సార్ ఇప్పుడు